మనల్ని లోకం ద్వేషిస్తుంది. లోకం ఎప్పటికీ మనల్ని ప్రేమించదు. పిచ్చి మనుషులు మనం. వాళ్ళు నన్ను ప్రేమించారు. లోకం మనల్ని ద్వేషిస్తూనే ఉంటది. నేనేం చేశానో నేను ద్వేషిస్తున్నావు అంటే నీతిమంతురాలు కాబట్టి వాళ్ళు నేను ద్వేషిస్తున్నా. నువ్వు దుష్టురాలు అయితే నీ జోలికి ఎవరు వస్తారండి? ఇళ్ళ తుప్పల దగ్గరికి వెళ్ళి కూర్చుంటాడా? ఆ ముళ్ళు గుచ్చుకుంటాయి. పక్షులు కూడా గూడు కట్టుకోవడానికి ఇష్టపడు. ఏ ముళ్ళు కళ్ళు గుచ్చుకుంటుందో తెలియదు. అందుకే ఆ కంప చెట్ల దగ్గర ఎవరు వెళ్ళరు. నీ జోలికి వస్తున్నారు అంటే దాని అర్థం ఏంటంటే నీవు నీతిమంతుడివి. నన్నే ఎందుకు టార్గెట్ చేసి నీవు నీతిమంతుడివి. లోకం నిన్ను ద్వేషిస్తుంది. యేసు ప్రభుని ద్వేషించారు. శాస్త్రులు పరిసయ్యులు ద్వేషించారు. యాజకులు, ప్రధాన యాజకులు యేసుని ద్వేషించారు. ఎందుకంటే యేసుక్రీస్తు యొక్క క్రియలు మంచి క్రియలు. ప్రియమైన వారా, హేబేలు ద్వేషించు కానీ యేసు ప్రభు ఎవరిని ద్వేషించారు? హేబేలు ఎవరిని ద్వేషించారు? వాళ్ళు ద్వేషించారని నేను తిరిగి వాళ్ళని ద్వేషించకూడదండి. స్తోత్రం చెప్పండి అది గట్టిగా.